ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. నేను చేస్తున్నానన్న భావమే పెద్ద చెడ్డ భావము. మీరు చేసేదేమీ లేదు. మీరు నిర్మల చిత్తులై ఉంటే చేయవలసిందంతా తానే చేస్తాడు. పసిబిడ్డను తల్లి తొట్టిలో పరుండబెడుతుంది. అయితే అన్నిటికీ తల్లిపైనే ఆధారపడిన ఆ బిడ్డకు తల్లే క్షణక్షణానికి అవసరాన్ని బట్టి సేవ చేస్తుంది. శరణాగతుడైన సాధకునికి అన్నీ భగవంతుడే చూసుకుంటాడు. అయితే అందరికీ అట్టి ఉన్నత స్థాయి లభించటము లేదు. అంత మాత్రము చేత తన చేతకాదని నిరుత్సాహంగా నిస్పృహకు గురి కాకూడదు. మన ప్రయత్నము మనము చేయాలి. మన ప్రయత్నమును పురస్కరించుకునే భగవంతుని అనుగ్రహము చేరుతూ ఉంటుంది. శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు మానవుని గమ్యము చేర్చే సోపానములే. సర్వ వేదోపనిషత్తుల సారము, సర్వ వేదాంత శాస్త్రముల గమ్యము దైవము ఒక్కటే అని. మార్గములు వేరు. అయితే మార్గములను పురస్కరించుకొని భగవంతుడు కూడా వేరని భావించుకొనకుండా గమ్యాన్ని లక్ష్యమునందుంచుకొని ధన్యులు కావటానికి తగిన కృషి చేయాలి. కొందరు గులాబీ పుష్పాలతో పూజిస్తే మరికొందరు తామర పుష్పాలతో అర్చించాలని ఆశించవచ్చు. దర్శనములు వేరు, దైవము ఒక్కటే. పూల జాతులు వేరు, పూజ ఒక్కటే. అనేకత్వములోని ఏకత్వాన్ని దర్శింపచేసేదే ఆత్మజ్ఞానము. కానీ ఈనాడు ఏకత్వాన్ని బోధిస్తున్నాము, భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము. కొంతమంది దైవానికి ద్రోహము చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ దైవానికి ఎవ్వరూ ద్రోహము చేయలేరు. తనను తాను వంచన చేసుకొనటమే తప్ప దైవత్వానికి వంచన ఏమాత్రము కుదరదు. మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే. ఈ సత్యాన్ని గుర్తించి సమస్త జీవుల శాంతి సంతోషాలను ఆశిస్తూ తత్సాధనకు తగిన కృషి చేయాలి.